అసలు మరుగుమందు ఎవరికి పెట్టొచ్చును? తెలిసిన వాళ్ళకే పెట్టొచ్చా? తెలియని వాళ్ళకి గూడా మరుగుమందు పెట్టొచ్చా? మరుగుమందు పెట్టడం అనేది టోటల్‌గా నిషిద్ధం ఈ కాలంలో. హ్మ్. 5జీ జనరేషన్ వల్ల ఈ మరుగుమందు అనేది పాపం ఎవరికి తెలియకపోవడం వల్ల వాళ్ళు చాలా సఫర్ అవుతున్నారు. అది మనకు పాపం తగులుతది. కానీ ఉందని తెలుసుకుంటే మన ఆరోగ్యము మంచిగుంటుందని నా అభిప్రాయం. నన్నడిగితే ఎవరికి మరుగుమందు పెట్టకూడదనే చెప్తాను తల్లి. తెలియనోళ్ళకి గూడా పెట్టొచ్చా మరుగుమందు? ఒక తెలియని వ్యక్తులకు మరుగుమందు పెడితే మనకి ఎలాంటి యూజ్ ఉండదు. అలాంటి పాప పనులు చేయకూడదు. ఒకవేళ పెట్టినా కూడా వారి ద్వారా మీకు ఎలాంటి సహాయము కలగదు. ఒక ఎప్పుడు అయితే మీకు టచ్‌లో ఉన్న వాళ్ళతో పెడితే ఒక అన్నలాగా తమ్ముడిలాగా ఉంటారే తప్ప మీకు వాళ్ళతో ఫినాన్షియల్‌గా గానీ ఎలాంటి విషయాల్లో కూడా యూజ్ ఉండదని తెలుసుకోవాలి. ఓకే. మరుగుమందు దేంట్లో పెడతారు? మరుగుమందు పెట్టే విధానాలు 2 ఉంటాయమ్మా. ఒకటి తలకు పెట్టేది, ఒకటి కడుపులో పెట్టేది. కడుపులో అయితే వాళ్ళు తినే నాన్ వెజ్‌లో గానీ వాళ్ళు ఇష్టపూర్వకంగా ఏ కూర అయితే తింటారో అందులో కలిపి పెడతారు. దాని ద్వారా వాళ్ళకు కడుపులో వెళ్తుంది మరుగుమందు. పెట్టిన వారికి వశపడతారు వాళ్ళు. ఇది మరుగుమందు యొక్క లక్షణం.